దేశంలో బ్యాంకులను అప్పు చేసి ఆ తర్వాతన విదేశాలకు పారిపోయినటువంటి విజయ్ మాల్యా ఇప్పుడు కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు. అప్పులు తిరిగి చెల్లిస్తానని చెప్పినా నా మీద దొంగనే ముద్ర వేశారంటూ తను చెప్పుకొచ్చారు. ఆర్థిక మాంద్యం కారణంగానే తన సంస్థ దెబ్బతిందని వాపోయారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఎయిర్లైన్స్ పరిధిని కుదించాలనుకుని నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించానని, కానీ ఆయన తిరస్కరించారని చెప్పారు. మోసం, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా శుక్రవారం యూట్యూబర్, పారిశ్రామికవేత్త రాజ్ శ్యామనితో పాడ్కాస్ట్లో సంభాషించారు. కింగ్ఫిషర్ పతనానికి దారితీసిన పరిణామాలు వివరించారు. 2005లో ప్రారంభమైన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అంతకాలంలో నాణ్యమైన సేవలతో మంచి పేరు తెచ్చుకుంది. 2008 వరకు మా కార్యకలాపాలు సజావుగా నడిచినాయి. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో సమస్యలు చుట్టుముట్టాయి. ధన ప్రవాహం నిలిచిపోయింది. రూపాయి విలువ క్షీణించింది. ఆర్థిక వాతావరణం నానాటికి పతనావస్థకు చేరడంతో ఎయిర్లైన్స్ కార్యకలాపాలు కుదించడానికి అనుమతి ఇవ్వాలని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిసి అభ్యర్థించాను. విమానాల సంఖ్య తగ్గిస్తాను, ఉద్యోగులను తొలగిస్తాను, కంపెనీ పరిధిని కుదిస్తానని కోరాను. ఆయన తిరస్కరించారు. కార్యకలాపాలు కొనసాగించాలని బ్యాంకులు